సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. ఈ క్వశ్చన్ నుండి మనం నెక్స్ట్ మోడల్ కిందకి తీసుకోవచ్చు. మరి ఈ మోడల్ ఏంటి అని అంటే 2 వెజల్స్ అంటాడు, 2 పాత్రలు. సో 2 బాక్సులు తీసుకోవచ్చు. మరి ఈ 2 బాక్సులలో మనకి మిల్క్ వాటర్ మిక్స్ అయి ఉంటుంది. సో 2 బాక్సుల్లో మిల్క్ వాటర్ మిక్స్ అయి ఉంటుంది. మరి ఈ 2 బాక్సుల్లో ఈ 2 వెజల్స్ ఏదైతే అంటున్నాడో ఈ రెండింటిని ఒకే బాక్సులో పోస్తాం. మరి ఒకే బాక్సులో పోసినప్పుడు అందులో మిల్క్ వాటర్ మళ్ళీ రేషియో తీసుకోవాలి కదా. మరి రేషియో తీసుకుంటాం కరెక్టే, కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఈ 2 వెజల్స్ అన్నా కదా, ఈ 2 వెజల్స్ ని డైరెక్ట్ నేను యాడ్ చేసినా లేదా ఒక రేషియో తోటి యాడ్ చేసినా అనేది సో ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ అర్థమవుతుందా. మరి డైరెక్ట్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది, లేదనుకుంటే ఒక రేషియో తోటి యాడ్ చేస్తే ఏ విధంగా తీసుకోవచ్చు అనేది కాన్సెప్ట్ చూద్దాం. మరి ఇక్కడ 2 వెజల్స్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఆర్ ఇన్ ద రేషియో 5:9 and 7:11 respectively. If both vessels mixed with the ratio 4:3, then the ratio of milk and water in the new mixture అంటున్నాడు. 2 పాత్రలలో గల పాలు నీళ్ల మధ్య నిష్పత్తి 5:9 అలాగే 7:11. ఈ రెండింటిని 4:3 గా కలిపి వేరొక పాత్రలో పోస్తే అందులో పాలు నీళ్ల మధ్య నిష్పత్తి ఎంత అనొచ్చు. సో దీన్ని మిక్స్డ్ టుగెదర్ అని చెప్పొచ్చు. సో 2 వెజల్స్ మిక్స్డ్ టుగెదర్ అని చెప్పొచ్చు. లేదంటే సో దీస్ 2 వెజల్స్ poured in a large bottle అని తీసుకోవచ్చు. అర్థమవుతుందా. సో ఆ రకంగా కూడా మనం దాన్ని ఇంగ్లీష్ వర్షన్ చెప్పొచ్చు, నో ప్రాబ్లం. రైట్. సో 5:9 అలాగే 7:11 అని తీసుకోవచ్చు. 4:3 తోటి యాడ్ చేయాలి అనేది కాన్సెప్ట్. మరి దీన్ని ఎలా చేస్తాం అనేది ఒకసారి చూడండి. మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే 2 వెజల్స్ అని తీసుకున్నాడా. సో తీసుకున్నాం. సో వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు ఈ మోడల్ అనేది. సో చాలా జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ వెజల్ 1 అనేది వెజల్ 2 2 బాక్సులు తీసుకుందాం. మరి ఇందులో మిల్క్ అండ్ వాటర్ ఉంది, ఇందులో కూడా మనకి మిల్క్ అండ్ వాటర్ ఉంది. మరి మిల్క్ అండ్ వాటర్ అనేది ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఇక్కడ 5:9, ఇక్కడ ఏం రాసుకోవచ్చు 7:11. మరి ఇదొక బాక్స్ ఇదొక బాక్స్ ఉంది, అర్థమవుతుందా. ఇదొక బాక్స్ ఇదొక బాక్స్. మరి రెండింటిని యాడ్ చేసిండే డైరెక్ట్ యాడ్ చేసిందా, లేదు ఒక రేషియో తోటి యాడ్ చేస్తున్నాడు. మరి ఒక రేషియో తోటి యాడ్ చేస్తున్నాడు. మరి ఆ రేషియో ఎంత అన్నాడంటే 4:3 రేషియో తోటి ఏం చేస్తున్నాడు, యాడ్ చేస్తున్నాడు. మరి 4:3 రేషియో తోటి యాడ్ చేసిన తర్వాత మరి ఆ 2 బాక్సులు ఉన్న మిల్క్ అండ్ వాటర్ మిక్స్ అయినట్టే కదా. మిక్స్ అయిందంటే మళ్ళీ వేరొక బాక్సులో ఒకే దాంట్లో వచ్చినట్టే కదా. అందుకోసం మనం ఏం చేస్తామంటే సో ఇదంతా మనం ఒకే బాక్సులో తీసుకోవచ్చు. ఇదంతా ఒకే బాక్సులో తీసుకుంటే అందులో మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత అనేది అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్ కాన్సెప్ట్. ఇదొక బాక్స్ ఇదొక బాక్స్. ఈ 2 బాక్సులను ఒక రేషియో తోటి యాడ్ చేసి మనం ఒక వేరొక బాక్సులో పోస్తే ఎప్పుడైతే రెండింటిని మిక్స్ చేసామో అదే 2 ఒకే బాక్సులో వచ్చేస్తాయి. అందులో మిల్క్ వాటర్ అనేది ఎంత అనేది అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మిల్క్ అనేది 5 పార్ట్స్ ఉంది, ఇక్కడ మిల్క్ అనేది ఎంత 7 పార్ట్స్. కానీ ఇక్కడున్న మిల్క్ ఒకే దగ్గర అంటే మిక్స్ చేసినాం కాబట్టి యాడ్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ మిల్క్ ఒకటే రేషియో, ఇక్కడున్న వాటర్ ఈ రేషియో తోటి యాడ్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ వాటర్ సపరేట్ గా ఒకటి వస్తుంది. అంటే ఇందులో ఉన్న వాటర్ ఇందులో ఉన్న మిల్క్ మళ్ళీ సపరేట్ మిల్క్ అండ్ వాటర్ కాంబినేషన్ అవుతుంది. సరే అది ఒకటి. మరి యాడ్ చేసే విధానంలో ఎలా అంటే ఇంకోటి మనం తీసుకోవాల్సింది, ఇప్పుడు ఇందులో మిల్క్ ఎంత 5 పార్ట్స్ ఉంది, ఇందులో ఎంత ఉంది 9 పార్ట్స్ ఉంది. 2 కలిపితే ఎంత రాసుకోవచ్చు 14 పార్ట్స్. ఎంత 14 పార్ట్స్. మరి 7 ప్లస్ ఇక్కడ 11 అంటే ఎన్ని పార్ట్స్ అవుతుంది, ఈ 18 పార్ట్స్ అవుతుంది. మరి ఒక్కసారి చూడండి, ఇది 14 పార్ట్స్, ఇది 18 పార్ట్స్. మరి ఇక్కడ టోటల్ ఏమో 2 కలిపేమో 14 భాగాలు, ఇక్కడ 2 కలిపేమో 18 భాగాలు. మరి ఇక్కడ 2 కలిపి ఒకే దాంట్లో వచ్చినప్పుడు ఇక్కడ కూడా టోటల్ ఎంతో కొంత ఉంటుంది కదా. సపోజ్ ఇక్కడ కూడా టోటల్ అనేది తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో టోటల్ అనేది తీసుకుంటే నేను ఇక్కడ ఏం రాస్తున్నా అంటే సో 126 అని రాస్తున్నా. ఎందుకు అంటే సో దీనికి ఎల్సిఎం 126 వస్తుంది కాబట్టి అది రాసిన. రైట్. సో దీనికి సంబంధించిన ఎల్సిఎం 126. ఇప్పుడు సో 126 రాసిన కదా. మరి ఈ బాక్స్లో వచ్చేసరికి టోటల్ పార్ట్స్ 126 ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, 126 భాగాలు ఉంది. మరి మిల్క్ వాటర్ కలిపితే 126 భాగాలు ఉంది అని అంటే మరి ఇది ఎంత ఉంది 14 పార్ట్స్. మరి ఇది ఎంత ఉంది 18. మరి 14 ఇది 18 2 మిక్స్ అయ్యి ఇక్కడ ఎంత రావాలి, ఇక్కడ ఎంత రావాలి, సో ఒకటే పార్ట్స్ గా రావాలి కదా. ఇక్కడున్న టోటల్ ఒకేసారి ఒకే బాక్స్ లో కలపడం వల్ల మరి ఇక్కడున్న టోటల్ అనేది ఒకటే వాల్యూ ఉంటుంది, కానీ ఇలా సపరేట్ ఉండదు కదా. అందుకోసం వాటికి ఎల్సిఎం చేయాల్సి వస్తుంది. సో రెండింటిని ఈక్వల్ చేస్తాం. ఎల్సిఎం అనేది మెయిన్ కాదు, రెండింటిని సమానంగా చేసే ఇందులో యాడ్ చేస్తాం. అది మెయిన్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా. నేను స్టార్టింగ్ లో ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకున్నా. a/b+c అలా తీసుకుని నేను 1/3 అని రాసిన. c/a+b తీసుకుంటే నేను 5/7 అని రాసిన. స్టార్టింగ్ లో మన బేసిక్ క్వశ్చన్ ఉంటుంది. ఏబిసి టోటల్ పార్ట్స్ ఎంత 4, ఏబిసి టోటల్ పార్ట్స్ ఎంత 12. మరి 4 కి 12 ఈక్వల్ అవుతుందా, ఈక్వల్ కాదు. కానీ నాకు ఏబిసి అనేది నాకు ఒకటే ఉండాలి. సో చూడండి, ఏబిసి ఇక్కడ 4, ఏబిసి ఇక్కడ 4 12, కానీ నాకు ఏబిసి అనేది ఒకటే ఉండాలి, రెండు ఉండద్దు. ఇది వెజల్ ఈ రెండింటిని మిక్స్ చేసి ఒకే వెజల్ తీసుకున్నాం. మరి ఇక్కడ ఉన్న టోటల్ ఈ మూడింటి టోటల్ అనేది సమానంగా ఉండాలి అనేది నా కాన్సెప్ట్.
మిల్క్ అండ్ వాటర్, మిల్క్ అండ్ వాటర్, మిల్క్ అండ్ వాటరే. మరి మిల్క్ అండ్ వాటర్ ఇక్కడ ఎంత ఉంటుందో, మిల్క్ అండ్ వాటర్ ఇక్కడ ఎంత ఉంటుందో, మిల్క్ అండ్ వాటర్ ఇక్కడ కూడా అంతే టోటల్లోకి మార్చుకోగలగాలి మనం. అందుకోసం మనం ఇది ఏ విధంగా యాడ్ చేస్తామంటే దాన్ని ఈక్వల్ చేస్తూ యాడ్ చేస్తాం అనేది కాన్సెప్ట్. దానికోసం మనం ఇదంతా తీసుకున్నాం అన్నట్టు. అర్థమైందా? అప్పుడు 4కి 12 ఏం రాస్తారండి మీరు? ఇక్కడ 12 రాస్తారు కదా. మరి ఎల్సిఎం వచ్చిందా లేదా అంటే 12 రాసినామంటే ఎల్సిఎం వచ్చింది కదా. అప్పుడు 4కి ఇంటూ 3 చేస్తాం, 12కి ఇంటూ 1 చేసి దాన్ని ఈక్వల్ చేస్తాం. మరి ఇది కూడా కాన్సెప్ట్ అంతే. సో దీన్ని యాడ్ చేసే విధానం అనేది ఒకసారి చూడండి. సో షార్ట్ కట్ ఒకటి ఉంటుంది, ప్రొసీజర్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. రైట్. సో ఇప్పుడు ప్రొసీజర్ కాన్సెప్ట్ అనేది తర్వాత చూద్దాం. షార్ట్ కట్ ఏంటిది అంటే ఫస్ట్ వేజెల్లో మనం తీసుకుంటే ఇప్పుడు మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత ఉంది? 5:9 ఉంది. అలాగే సెకండ్ వేజెల్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత ఉంది? 7:11. మరి రెండింటిని ఏ రేషియో తోటి కలపాలి అన్నాడు? 4:3 రేషియో తోటి కలపాలి అన్నాడు. సో మరి 4:3 రేషియో తోటి కలపాలి అన్నప్పుడు ఇది 5:9, ఇది 7:11 అన్నా. కానీ ఇక్కడ తీసుకుంటే టోటల్ పార్ట్స్ చూడండి, నేనేమన్నా 14 పార్ట్స్, ఇక్కడ తీసుకుంటే టోటల్ పార్ట్స్ ఎంత? 18 పార్ట్స్. మరి నాకు ఒకే దాంట్లో ఎప్పుడైతే పోస్తున్నానో ఈ 14 కానీ 18 కానీ నాకు ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అవ్వాలి అని అంటే నా కాన్సెప్ట్ ఏంటి అని అంటే చూడండి, సో 14కి అలాగే 18కి సంబంధించిన ఎల్సిఎం ఎంత అంటే మనం ఏం రాసుకోవచ్చు? ఇక్కడ 126 రాసుకోవచ్చు. 126. 18 ఎంతలు పోతుంది? 7 జా. 14 ఎంతలు తీసుకోవచ్చు ఇక్కడ? సో 9 జా తీసుకోవచ్చా? 14 9 జా తీసుకోవచ్చు. ఆ రకంగా 14 9 జా, 18 7 జా కట్ అవుతుంది. అప్పుడు టోటల్ పార్ట్స్ ఎంత అన్నట్టు? 126 రాసుకున్నామా? మరి టోటల్ పార్ట్స్ 126. ఎందుకంటే ఇదొక వాల్యూ ఉన్నప్పుడు రెండు వేరు వాల్యూస్ ఉండద్దు. ఇవి రెండు ఒకే దాంట్లో ఎప్పుడైతే తీసుకుంటున్నామో అది ఈక్వల్ గా వెళ్ళాలి అనేదే కాన్సెప్ట్. అందుకోసం మరి ఎల్సిఎం అనేది మీరు చేయలేకపోవచ్చు. అర్థమవుతుందా? ఎల్సిఎం అనేది ప్రతి క్వశ్చన్ మీరు చేయలేకపోవచ్చు. కాబట్టి నేను చెప్పే ఈ కాన్సెప్ట్ వినండి. ఇప్పుడు 5 + 9 ఎంత? 14 పార్ట్స్. సో ఇది మిల్క్ అవుతుంది, ఇది వాటర్ అవుతుంది. 14 పార్ట్స్. ఆ 14 పార్ట్స్ ని ఆపోజిట్ గా మల్టిప్లై చేసుకోండి. మరి 7 + 11 18 పార్ట్స్. ఆ 18 పార్ట్స్ ని ఆపోజిట్ గా మల్టిప్లై చేసుకోండి. సో ఇది దీనికి ఆపోజిట్, ఇది దీనికి ఆపోజిట్. మనం ఎల్సిఎం చేయాల్సిన అవసరం ఉండదు. అర్థమైందా? అప్పుడు జస్ట్ టోటల్ ఇక్కడ ఆపోజిట్ మల్టిప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి, ఆపోజిట్ అంటే మనం కట్ చేసినట్టే అది. సో అలా తీసుకుంటే మరి ఈ రేషియో తోటి యాడ్ చేయమన్నాడు కదా, 4:3 నిష్పత్తి తోటి యాడ్ చేయమన్నాడు కదా. అంటే అప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇంటూ 4 తీసుకోండి, దీన్ని ఇంటూ 3 తీసుకోండి. అర్థమవుతుందా? ఇంటూ 4 తీసుకోండి, ఇంటూ 3 తీసుకోండి. ఈ రకంగా మల్టిప్లై చేసిన వాల్యూ మిల్క్ అండ్ వాటర్ రేషియో అవుతుంది. రైట్. ఇప్పుడు నేను కట్ చేస్తే సో 2 ఎంతలు తీసుకోవచ్చు? 7 జా. 2 ఎంతలు తీసుకోవచ్చు? 2 జా. 3 ఎంతలు తీసుకోవచ్చు అంటే 6. రైట్. మరి ఆ రెండ్ల వాల్యూ ఎంత రాసుకోవచ్చు? ఇక్కడ 12. మరి ఇప్పుడు ఈ 12 తోటి కదా ఇది మల్టిప్లై చేయాలి. 12 5 వాల్యూ ఎంత అంటే ఇక్కడే వస్తుంది, కానీ స్పేస్ లేదు కాబట్టి సో ఇక్కడ వాల్యూ ఇక్కడ రాస్తున్నా. 12 5 ఎంత అన్నట్టు 60. మళ్ళీ 12 × 9 ఎంత అంటే 108. మరి అదే సీక్వెన్స్, ఇది మిల్క్, ఇది మనకి వాటర్. ఇది మిల్క్, ఇదేం రాసుకోవచ్చు? వాటర్. అదే సీక్వెన్స్ లో రాసుకోవాలి. మరి ఇది 12 × something తీసుకున్నాం. మరి ఇది కూడా ఏం చేయాలి? 7 7 జా వాల్యూ ఎంత అంటే 49. అలాగే 7 11 జా ఎంత అంటే 77. మరి రెండు వెజల్స్ తీసుకున్నాం. వెజల్ 1 తీసుకున్నాం, వెజల్ 2 తీసుకున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ సో ఇక్కడ 60, ఇక్కడ ఎంత? 108. ఇక్కడ 49, ఇక్కడ ఎంత రాసుకోవచ్చు? 77 అని తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మన కాన్సెప్ట్ చూడండి, 2 2 జా, 2 7 జా, 3 ఎంత తీసుకున్నాం? 6 కట్ చేసినాం. రేషియో తోటి కట్ చేయమన్నాడు కాబట్టి 4:3 ఇది ఈక్వల్ అని చూసారు. 4:3 నిష్పత్తి తోటి కలపమన్నాడు కాబట్టి ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు తీసేసారు అనుకోండి, ఇప్పుడు ఈ రెండింటితోటి ఇలా మల్టిప్లై చేస్తే ఈక్వల్ వస్తుంది. అర్థమవుతుందా? అలా తీసుకుంటే మనకి ప్లస్ చేయాలి కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ యాడ్ చేయాలి. ఏమన్నాడు? కలపాలి అన్నాడు. సో ఇక్కడ చూడండి, అందులో పాలను పోస్తే అన్నాడు. పోస్తే అంటే మరి కలిపినట్టే కదా, అప్పుడు యాడ్ చేయాలి కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ? సో 109 రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ 170 ప్లస్ ఇది ఎంత రాసుకోవచ్చు? 185. ఇదేమవుతుంది? మిల్క్. ఇదేమవుతుంది? వాటర్. అంటే ఇప్పుడు 109 ఇస్తే ఎంత రాసుకోవచ్చు? 185. ఇగో ఇది కలిపే విధానం అవుతుంది. సెకండ్ ఆప్షన్ రైట్ అవుతుంది. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ నేనేమంటున్నా అంటే మిల్క్ అండ్ వాటర్ అనేది ఇక్కడ ఉంది, మిల్క్ అండ్ వాటర్ ఇక్కడ ఉంది. టోటల్ పార్ట్స్ 14, టోటల్ పార్ట్స్ 18. ఈ రేషియోతో యాడ్ చేసి ఒకే బాక్స్ లో తీసుకోవాలి. అప్పుడు ఒకే బాక్స్ లో తీసుకోవాలంటే ఇవి రెండు సమానంగా యాడ్ అవ్వాలి. అప్పుడు సమానం కావాలంటే ఎల్సిఎం చేస్తాం. ఎల్సిఎం చేయకుంటే అప్పుడు ఈ టోటల్ ఇక్కడ, ఈ టోటల్ ఇక్కడ తీసుకుంటాం. మరి వాడు రేషియో తోటి యాడ్ చేయమన్నాడు కాబట్టి ఆ రేషియో అలాగే సీక్వెన్స్ తీసుకోండి. ఇది ఫస్ట్, ఇది సెకండ్ అనేది తీసుకోండి. అప్పుడు మనం మల్టిప్లై చేస్తే ఈ కాలం ఏమొస్తుంది? మిల్క్. ఈ కాలం ఏమొస్తుంది? వాటర్. మరి దాన్ని యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది మనం చేసే ఇక్కడ నుండి చేసే కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు నేను ఎక్స్ట్రా క్వశ్చన్ కింద ఇలా రేషియో లేకుండా ఈ రెండింటిని డైరెక్ట్ యాడ్ చేయడం ఎలా, 3 ఉన్నప్పుడు కానీ 2 ఉన్నప్పుడు కానీ డైరెక్ట్ యాడ్ చేయడం ఎలా అనేది నేను నెక్స్ట్ తీసుకుంటా. ఎక్స్ట్రా క్వశ్చన్ కింద రేషియో లేనప్పుడు డైరెక్ట్ ఈ రెండింటిని యాడ్ చేసే కాన్సెప్ట్ అనేది నేను ఎక్స్ట్రా క్వశ్చన్ కింద చెప్తా. సో ఇప్పుడు మన ప్రొసీజర్ అంటే ఏంటంటే ఒకసారి చూడండి, మనకి మొదటి బాక్స్ లో రేషియో ఎంత ఇచ్చింది చెప్పండి? ఇక్కడ 5:9 ఇచ్చిండు. బాగా అర్థం చేసుకోండి, 5:9. మరి రెండో బాక్స్ లో ఎంత? 7:11 ఇచ్చిండు. ఈ రేషియోని ఇక్కడ ఈ రెండింటిని ఏ రేషియో తోటి యాడ్ చేయమన్నాడు? 4:3 తోటి యాడ్ చేయమన్నాడు. మరి ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇదేం రాసుకోవచ్చు మనం? మిల్క్. ఇదేం రాసుకోవచ్చు? వాటర్. ఇది మిల్క్. ఇదేం రాసుకోవచ్చు? వాటర్.
మరి ఇది కూడా మనకి మిల్క్ అవుతుంది, ఇదేమవుతుంది ఇక్కడ వాటర్ అని కాకుండా రేషియోతో యాడ్ చేయమన్నాడు కాబట్టి మనం మిల్క్ వాటర్ అని మెన్షన్ చేయద్దు. ఇది 4:3 నిష్పత్తిలో యాడ్ చేయమన్నాడు అంతే, అది మిల్క్ వాటర్ కాదు. ఓకేనా, మరి ఎట్లా యాడ్ చేస్తాం ప్రొసీజర్ అయినప్పుడు ఇందులో మిల్కే తీసుకోండి, ఇందులో ఏం తీసుకుంటారు, సో మిల్కే తీసుకోండి, ఏదో ఒకటే తీసుకోండి, ఇది మిల్క్ అన్నా తీసుకోండి లేదంటే సపరేట్ వాటర్ అన్నా తీసుకోండి, అర్థమవుతుందా. మరి ఏదో ఒకటి తీసుకున్న తర్వాత దాన్ని ఫస్ట్ వన్ తోటి దీన్ని సెకండ్ వన్ తోటి మల్టిప్లై చేస్తూ తీసుకోండి. అంటే దాని అర్థం సో 5 బై నేనేం రాస్తున్నా అంటే ఓన్లీ మిల్క్ తీసుకున్నా బై టోటల్, ఎందుకంటే రెండు మిక్స్ చేస్తున్నా కదా, రెండు మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ రెండు మిక్స్ అవుతున్నాయి కాబట్టి సో 5 + 9 టోటల్ 14 అని తీసుకోవాలి. అర్థమవుతుందా. అంటే దీని కాన్సెప్ట్ ఏమొస్తుంది అంటే మీకు మిల్క్ బై ఏం రాసుకోవచ్చు అంటే మిల్క్ ప్లస్ వాటర్ అని తీసుకుంటాం, మిల్క్ బై మిల్క్ ప్లస్ వాటర్ అని తీసుకుంటాం, అది కాంబినేషన్. మరి ఫస్ట్ రేషియోతో యాడ్ చేయాలి కాబట్టి ఇంటూ తీసుకోండి, అంటే సో మిక్స్ చేయాలి కాబట్టి ఇంటూ తీసుకొని 4 ఎంత రాసుకోండి అంటే 4 7 ఇట్లా 4 + 3 ఎంత 7 టోటల్ పార్ట్స్ గా రాసుకోవాలి. మళ్ళీ ఇక్కడ తీసుకుంటే నాకు వచ్చే వాల్యూ ఏం రాసుకోవచ్చు అంటే 7 ఎంత అంటే 18, అలాగే ఇంటూ 3 ఎంత అంటే 7 తీసుకొని ఆ రెండింటిని కలపాలి అంటే ఇది ప్లస్ చేయాలి. కాన్సెప్ట్ ఇది, ప్రొసీజర్ కాన్సెప్ట్. అప్పుడు చూడండి సో 7 అలాగే 7 క్యాన్సిల్ అయితే సో 3 1 జా 3 ఎంత అంటే 6 క్యాన్సిల్ చేస్తే అప్పుడు చూడండి 2 ఎంతలు తీసుకోవచ్చు 2 జా 2 ఎంతలు తీసుకోవచ్చు 7 జా తీసుకోండి. అప్పుడు 5 2 జా వాల్యూ ఎంత అంటే 10 బై 7 7 జా వాల్యూ ఎంత అంటే 49, అలాగే ప్లస్ తీసుకోండి 1/6 అండి 1/6. చూడండి 49 ఇంటూ 6 తీసుకున్నాం అనుకోండి, ఎందుకంటే రెండు కోప్రైమ్ నెంబర్స్ స్వప్రధాన సంఖ్యలు అవుతాయి. సో 6 9 54 అని రాస్తున్నా. మరి 6 4 24 ప్లస్ 5 అంటే 9 అంటే 29 బై మళ్ళీ ఇక్కడ డినామినేటర్ ఎల్సిఎం వచ్చేసింది. అప్పుడు నీకు 10 అని చూడండి, ఇక్కడ మనకు కావాల్సింది ఇక్కడ నేను తీసుకున్నది ఏంటి అని అంటే సో ఇప్పుడు 6 ఎంతలో పోతుంది ఇక్కడ 49 జా, మళ్ళీ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా లేదా అని కూడా చూసుకోవచ్చు మీరు. సో అప్పుడు ఇక్కడ 6 ఇక్కడ 49 వచ్చింది, 49 ఇంటూ 6 ఎంత వచ్చింది మనకి 49 ఇంటూ 6 294 వచ్చింది. మరి ఈ 49 దేంతో మల్టిప్లై అవుతుంది ఇంటూ 6 ఇంటూ 10 ఎంత రాసుకోవచ్చు 60, అలాగే ప్లస్ మరి 6 ఎంతలో పోతుంది 49 జా, మరి ఇక్కడ ఎంత 49 వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి ఈ రెండు మనం యాడ్ చేసినాం అనుకోండి ఏం రాసుకోవచ్చు ఇక్కడ 109 అని రాసుకోవచ్చు. బై ఎంత ఉంది 294, అంటే నేను ఇక్కడ ఏం రాసిన నేను మిల్క్ బై మిల్క్ ప్లస్ వాటర్ అని రాసినాం, అంటే ఇక్కడ నాకు వచ్చే వాల్యూ మిల్క్ వస్తుంది, అంటే మిల్క్ 109 వచ్చింది. మిల్క్ 109 వచ్చింది అని అంటే సో ఆ 294 నుండి సో రెండు కలిపి 294 కదా, మరి 294 నుండి 109 తీసేసినాం అనుకోండి అప్పుడు నాకు వచ్చే వాల్యూ ఏం రాసుకోవచ్చు అంటే 185 అనేది ఆన్సర్ అవుతుంది. ఇలా ప్రొసీజర్ కాన్సెప్ట్ తీసుకోవాలి, అర్థమవుతుందా. సో ఇది ప్రొసీజర్ కాన్సెప్ట్, ఇలా మనం ఎల్సిఎం లో వస్తుంది కాబట్టి ఇలా చేస్తాం. బట్ మీరు మాత్రం నేను చెప్పిన కాన్సెప్ట్ సో ఇవి రెండు ఈ రేషియో తోటి ఇలా ఈక్వల్ అవుతూ చేయాలి కాబట్టి ఈక్వల్ అవ్వాలంటే టోటల్లీ ఆపోజిట్ మల్టిప్లై చేస్తూ తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను నెక్స్ట్ ఎక్స్ట్రా క్వశ్చన్ కింద తీసుకుంటున్నా, ఈ రెండు డైరెక్ట్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఎక్స్ట్రా క్వశ్చన్ కింద చూస్తున్నా. రైట్, ఇప్పుడు నేను ఎక్స్ట్రా క్వశ్చన్ లో నేను ఏం రాస్తున్నా అంటే ఫస్ట్ వెజల్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్, సో కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ 5:4 అండ్ సెకండ్ వెజల్ కంటైన్స్ చూడండి సెకండ్ వెజల్ కంటైన్స్ సో మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో సో 3:4 అని తీసుకుంటున్నా, 3:4 తీసుకుంటున్నా. మరి ఇక్కడ నేను ఏం రాసుకోవచ్చు అంటే మిల్క్ అండ్ వాటర్ అలాగే మిల్క్ అండ్ వాటర్ మొదటి పాత్రలో పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి 5:4, రెండో పాత్రలో పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి 3:4, అర్థమవుతుందా. మరి ఈ రెండింటిని కలిపితే సో మిక్స్ చేస్తే సో మిక్స్డ్ టుగెదర్ అని అంటాడు. సో మిక్స్డ్ టుగెదర్ అన్నప్పుడు మనం ఏం తీసుకోవాలి మిక్స్డ్ టుగెదర్ దెన్ ఫైన్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ న్యూ మిక్చర్, అంటే కలిపినట్లయితే సేమ్ స్టోరీ తీసుకోండి, అర్థమైందా. సో దీన్ని మనం ఎక్స్ట్రా క్వశ్చన్ కిందగా తీసుకుంటున్నాం, ఎందుకంటే అది రేషియో తోటి యాడ్ చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది, డైరెక్ట్ యాడ్ చేస్తే ఏం చేస్తాం అనేది మన కాన్సెప్ట్ అన్నట్టు. రైట్, ఇప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అంటే సో 5:4 మిల్క్ అండ్ వాటర్, 3:4 అలాగే మిల్క్ అండ్ వాటర్ రెండు పాత్రలు. నేనేమన్నా ఇందులో ఉన్న ఇది బాక్స్ ఇది ఒక బాక్స్ అనుకున్నాం కదా, సేమే కదా అనుకున్నది, మరి ఇదొక బాక్స్ ఇదొక బాక్స్, డైరెక్ట్ ఏం చేయాలి యాడ్ చేయాలి. సో ఈ రెండింటిని మిల్క్ అండ్ వాటర్ అలాగే మిల్క్ అండ్ వాటర్ కాంబినేషన్ ని డైరెక్ట్ యాడ్ చేసి సో ఒక బాక్స్ లో పోస్తే అప్పుడు డైరెక్ట్ తీసుకోవచ్చు ఇందులో మిల్క్ అండ్ వాటర్ ఎంత అనేది కదా. ఏ రేషియో తోటి కాదు, నేను ఇంత ముందు క్వశ్చన్ తీసుకున్నది రేషియో తోటి, ఇలా రేషియో తోటి కాదు, డైరెక్ట్ యాడ్ చేస్తే డైరెక్ట్ ఇందులో ఉన్న పాలు నీరు ఇందులో ఉన్న పాలు డైరెక్ట్ యాడ్ చేసినాం. అప్పుడు ఏం చేయాలంటే సేమ్ షార్ట్ కట్ నేను చెప్పింది ఫాలో కండి. ఇప్పుడు వెజల్ 1 తీసుకున్నాం అనుకోండి, రేషియో ఎంత అండి ఇక్కడ 5:4 అని తీసుకోవచ్చు, రైట్. మరి వెజల్ 2 అంటే ఎంత తీసుకోవచ్చు ఇక్కడ సో 3:4 అని తీసుకోవచ్చు, రైట్. మరి నేనేమన్నా ఇక్కడ ఉన్న టోటల్ పార్ట్స్ ఎన్ని చూడండి ఇక్కడ, సో టోటల్ పార్ట్స్ 5 + 4 ఎంత 9, ఇక్కడ ఎంత రాసుకోవచ్చు 7. మరి టోటల్ పార్ట్స్ సమానం ఉన్నాయా సమానం లేవు కాబట్టి వాటి ఇక్కడున్న 7 పార్ట్స్ ఇక్కడున్న 9 పార్ట్స్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవ్వాలి 63 పార్ట్స్ అవ్వాలి. 9 ఏళ్ళ 63 ఎల్సిఎం కాన్సెప్టే. అప్పుడు ఇది 63 భాగాలు అవ్వాలంటే ఇవి రెండు సమానం అయ్యే కదా రావాలి, అందుకోసం మనం ఇక్కడ ఇంటూ ఏం చేస్తాం 7 ఇంటూ ఎంత అన్నట్టు 9 తీసుకోండి, ఆపోజిట్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకేనా, అలా తీసుకోండి. 7 5 జ వాల్యూ ఎంత అండి 35, 7 4 జ వాల్యూ ఎంత అండి 28, అలాగే తీసుకోండి 9 3 జ ఎంత
27. అలాగే 9 4 వాల్యూ ఎంత 36. ఇది ఏ కాలం అవుతుంది మిల్క్, ఇది ఏ కాలం అవుతుంది వాటర్. మరి ఈ రెండింటిని మనం ఏం చేయమంటున్నాడు ఇక్కడ యాడ్ చేయమన్నాడు, రెండింటిని యాడ్ చేయాలి. అప్పుడు యాడ్ చేస్తే సో ఇప్పుడు ఏం రాసుకోవచ్చు ఇక్కడ 2 అంటే 35 + 20 55 + 7 సో మనకి 62 అవుతుంది. అలాగే నెక్స్ట్ తీసుకోండి 28 సో 50 తీసుకోవచ్చు ప్లస్ 14 అంటే 64 అవుతుంది. కడియేసి సో కడియేసి ఇక్కడ మనకు వచ్చే వాల్యూ ఏం రాసుకోవచ్చు అంటే కడియేసి మనకి 2 3 2 1 2 3 2 2 అంటే 31 ఇష్ట ఏం రాసుకోవచ్చు 32 అనేది మిల్క్ అండ్ వాటర్ అవుతుంది. అంటే మీకు అర్థమైపోవాలి. సో ఇక్కడ నేను ఇంతకు ముందు ఒక రేషియో తోటి యాడ్ చేయమన్నప్పుడు ఏమో ఇంటూ ఆ రేషియో తీసుకున్నా, కానీ నాకు డైరెక్ట్ యాడ్ చేయమన్నప్పుడు ఆ డైరెక్ట్ టోటల్ ఆపోజిట్ మల్టిప్లై చేసి తీసుకోవచ్చు. ఇది మనం తీసుకునే కాన్సెప్ట్, అర్థమైందా? సో అలా 31 32 అని తీసుకోవచ్చు. మిల్క్ అండ్ వాటర్ రేషియో అవుతుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి మనకి ఎందుకు ఈక్వల్ చేయాలంటే ఇప్పుడు ఇలా రాసిన తర్వాత టోటల్ ఎంత అవుతుందంటే ఇది 63 అవుతుంది. చూడండి టోటల్ ఎంత 63. మరి ఈ టోటల్ ఎంత అవుతుంది చూడండి 27 అంటే మళ్ళీ 63. అంటే మనం ఇదొక బాక్స్ వేరు బాక్సులు ఒకే బాక్సులో వస్తున్నాయంటే ఒకే బాక్సులో పోస్తున్నామంటే మరి ఎల్సిఎం అంటే టోటల్ పార్ట్స్ కూడా సమానమై ఉండాలి, అందుకోసం అలా చేయాల్సి ఉంటుంది. రైట్. మరి ఇంకోటి ఎక్స్ట్రా క్వశ్చన్, ఇది ఫస్ట్ వన్, ఇంకోటి రెండోది సెకండ్ వన్ తీసుకోవచ్చు. రైట్. ఏ మ్యాన్ అని రాస్తున్నా, ఏ మ్యాన్ హ్యాస్ gold and copper in the ratio. So gold and copper. So gold and copper in the ratio. So gold and copper in the ratio. So in the ఏమ రాసుకోవచ్చు ఇక్కడ in the ratio అని రాస్తున్నా. In the ratio 4:5 లేదంటే 5:7 తీసుకోవచ్చు లేదంటే 5:3 చూద్దాం. So a man has gold and copper in the ratio 5:3. అలాగే సెకండ్ పర్సన్ అండ్ అనదర్ మ్యాన్. సో ఇక్కడ తీసుకుంటే అనదర్ మ్యాన్ తీసుకుంటున్నా. సో అనదర్ మ్యాన్ హ్యాస్ gold and copper are in the ratio. సో చూడండి are in the ratio. మరి అప్పుడు ఎంత తీసుకోవచ్చు అంటే 7:6 అని తీసుకుంటున్నాం. ఎంత 7:6. దీస్ టూ ఆర్నమెంట్స్ అంటే ఇక్కడ ఆభరణాలు. సో దీస్ టూ ఆర్నమెంట్స్ మిక్స్డ్ టుగెదర్. సో ఇక్కడ మిక్స్డ్ టుగెదర్ అని తీసుకున్నా. ఈ రెండింటి ఆభరణాలను కలిపితే అర్థమవుతుందా? సో మిక్స్డ్ టుగెదర్ అని తీసుకుంటున్నా. మరి మిక్స్డ్ టుగెదర్ అని తీసుకున్నప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఇప్పుడు యాడ్ చేయాలి కదా, అప్పుడు డైరెక్ట్ అన్నట్టు. ఇది ఎక్స్ట్రా క్వశ్చన్స్, ఎందుకంటే గోల్డ్ కాపర్ తోటి అడుగుతూ ఉంటాడు. మీరు రాసుకోవచ్చు ఏ మ్యాన్ హ్యాస్ గోల్డ్ అండ్ కాపర్, ఏ మ్యాన్ హ్యాస్ కంటైన్స్ అని పెట్టుకోవచ్చు. ఏ మ్యాన్ హ్యాస్ కంటైన్స్ గోల్డ్ అండ్ కాపర్ in the ratio 5:3 and another man has gold and copper in the ratio so 7:6. These two ornaments mixed together, then find gold and copper in the new ornament అని తీసుకోవచ్చు. అంటే మనకి ఏం తీసుకోవచ్చు, మరి కొత్త ఆభరణంలో అని తీసుకోవచ్చు. రెండింటిని మిక్స్ చేసినాం అన్నట్టు. రైట్. ఇప్పుడు ఇక్కడ గోల్డ్ అండ్ కాపర్ అని తీసుకుంటామండి. మరి ఇక్కడ గోల్డ్ అండ్ కాపర్ రేషియో ఎంత అంటే ఏం రాస్తారు మీరు 5:3 రాస్తారు. మరి ఇక్కడ గోల్డ్ అండ్ కాపర్ రేషియో ఎంత సెకండ్ పర్సన్ దగ్గర 7:6 అని రాస్తారు. ఈ రెండింటిని మిక్స్ చేయాలంటే రెండు సమానమే ఉండాలి కదా. సో ఈక్వల్ గా కదా, మనం ఈక్వల్ గా తీసుకోవాలి. ఈక్వల్ గా తీసుకోవాలంటే ఏం చేయాలి, సో ఈ టోటల్ ని ఆపోజిట్ ఆ టోటల్ ని ఆపోజిట్ మల్టిప్లై చేసేయచ్చు. నేను ఎల్సిఎం అనే కాన్సెప్ట్ వెళ్ళట్లేదు ఇక్కడ, ఎల్సిఎం అనే కాన్సెప్ట్ చేయకుండా తీసుకోవచ్చు. అలాంటప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే 7:6 ఎంత అంటే 13 పార్ట్స్, 5:3 ఎంత అంటే 8 పార్ట్స్. మరి 13 వాల్యూ ఎంత అంటే 65. అలాగే 13 వాల్యూ ఎంత అంటే 39. మరి 8 ఎంత అంటే 56. మరి 8 ఎంత అంటే 48. చూడండి ఇప్పుడు టోటల్ మీరు వాల్యూ చూసారు అనుకోండి సేమ్ అవుతుంది. చూడండి సేమ్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ 65 + 30 ఎంత అంటే 95 + 9 ఎంత అంటే మనం 104 అని తీసుకోవచ్చు. మరి ఇక్కడ రెండు తీసుకుంటే 104 టోటల్ పార్ట్స్. చూసిరా ఆ రకంగా చూడండి 13 8 సో 13 × 8 ఎంత 104 ఎల్సిఎం అవుతుంది. కానీ ఎల్సిఎం నీకు రాదు కాబట్టి ఈ టోటల్ ఇక్కడ ఆపోజిట్ మల్టిప్లై చేస్తాం, ఈక్వల్ చేసేయచ్చు. అర్థమైందా? అప్పుడు మనం ప్లేస్ చేసేయండి. ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం ఇది ప్లేస్ చేసేటప్పుడు ఇది ఎంత ఇక్కడ 11 అవుతుంది. సో 11 అని తీసుకోండి. లేదంటే 110 ప్లస్ ఇక్కడ ఎంత రాసుకోవచ్చు 121 రాసుకోవచ్చు. ఇది 121 వచ్చింది. అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు అండి 17 రాసుకోవచ్చు. ప్లస్ 1 అని తీసుకుంటే మనకి 87 వస్తుంది. ఎంత వస్తుంది ఇక్కడ 87 వస్తుంది. 121:87. మళ్ళీ వచ్చేది ఏమొస్తుంది, మళ్ళీ గోల్డ్ అండ్ కాపర్ వస్తుంది. అర్థమవుతుందా? సో డైరెక్ట్ యాడ్ చేయడం ఎలా ఉంటుంది అనేది నేను ఈ కాన్సెప్ట్ తీసుకున్నా, బాగా అర్థం చేసుకోండి. ఓకేనా? మరి డైరెక్ట్ అనేది ఈ రకంగా చేస్తాం, వేరే కన్ఫ్యూజన్ వద్దు. సో ఈ రెండింటిని యాడ్ చేయడం అన్నట్టే, ఈ రెండింటిని యాడ్ చేయమన్నప్పుడు మనం డైరెక్ట్ సమానం చేసి ఈక్వల్ చేస్తూ దాన్ని ఈ రకంగా యాడ్ చేస్తాం. ఆ ఈక్వల్ అనేది టోటల్ పార్ట్స్ తోటి వెళ్ళిపోవచ్చు. అదైందా? మరి 3 వెజల్స్ కానీ మళ్ళీ 2 రేషియో తోటి కానీ ఉన్నప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చిండు, సేమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నట్టు ఇక్కడ. సో 2 vessels contains milk and water are in the ratio 4:5 and 7:9 respectively. If both vessels mixed with the ratio 6:5, then the ratio of milk and water in the new mixture అంటున్నాడు. రెండు పాత్రల గల పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి ఏమన్నాడు 4:5, అదేవిధంగా 7:9. ఈ రెండింటిని 6:5 నిష్పత్తిలో కలిపి వేరొక పాత్రలో పోస్తే పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి ఎంత అనేది క్వశ్చన్. మరి సేమే కదా. మనం ఇక్కడ ఏమనుకుంటున్నాం, రెండు బాక్సులు తీసుకున్నాడా,
మరి 2 బాక్సులు తీసుకున్నాడు. మరి 2 బాక్సుల యొక్క మిల్క్ అండ్ వాటర్ కాంబినేషన్ ఉంది, మిల్క్ అండ్ వాటర్ కాంబినేషన్ ఉంది. సో 2 బాక్సులు, ఈ రెండింటిని ఎలా తీసుకోమంటున్నాడు? 6:5 నిష్పత్తిలో తోటి యాడ్ చేయాలి. మనం తీసుకోవాలి ఫస్ట్ క్వశ్చన్, అలా 6:5 రేషియో తోటి యాడ్ చేయమంటున్నాడు. మరి అప్పుడు ఒకే బాక్సులో కదా రావాలి. ఒకే బాక్సులో రావాలంటే మనకి టోటల్ పార్ట్స్ ఏముండాలి? టోటల్ పార్ట్స్ ఏముండాలి? ఈక్వల్ ఉండాలి. టోటల్ పార్ట్స్ ఏముండాలి? ఈక్వల్. మరి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ రేషియో ఎంత ఇచ్చిండు? ఇక్కడ 4:5. ఇక్కడ రేషియో ఎంత ఇచ్చిండు? 9:, ఇక్కడ 7:9 ఇచ్చిండు. మరి టోటల్ పార్ట్స్ ఎంత? 9. ఈ టోటల్ పార్ట్స్ ఎంత? 16. మరి టోటల్ పార్ట్స్ ఈక్వల్ ఉందా? ఈక్వల్ లేదు, కానీ ఇక్కడ ఏముండాలి? ఈక్వల్ ఉండాలి. మరి ఈక్వల్ ఉండాలంటే మనం ఏం తీసుకోవచ్చు అంటున్నా? వెజల్ 1 ఎంత రాసుకోవచ్చు? 4:5. అలాగే సెకండ్ వెజల్ రేషియో ఎంత అన్నట్టు? 7:9. మరి ఏం చేయాలి? ఇవి రెండు ఈక్వల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఉన్న టోటల్ ఆపోజిట్, అక్కడ ఉన్న టోటల్ ఆపోజిట్ చేసుకుంటే 9, 7, 16 అవుతుంది. 4, 5 ఎంత అంటే 9 అవుతుంది. మరి ఆపోజిట్ చేసినాం, కానీ ఒక రేషియో తోటి తీసుకోమన్నాడు కదా 6, 5 అంటే 6, 5 తోటి మిక్స్ చేయమన్నాడు కాబట్టి దీన్ని 6 తీసుకోండి, దీన్ని మనం 5 తీసుకోవచ్చు. మరి కట్ చేస్తే 3 తీసుకోండి, 3 2 3 తీసుకోండి, 3 3 మరి 16 ఎంత వాల్యూ తీసుకోవచ్చు? 32. 3 5 ఎంత తీసుకోవచ్చు? 15. రైట్. మరి 32 × 4 ఎంత రాసుకోవచ్చు అంటే ఇక్కడ 126 అని రాసుకోవచ్చు. ఎంత రాసుకోవచ్చు అండి? ఇక్కడ 126. 4 2 8, 128 వస్తుంది. ఇది ఎంత రాసుకోవచ్చు? ఇక్కడ 128 రాసుకోవచ్చు. 4 2 8, 4 3 12. మళ్ళీ 5 × 32 అంటే ఎంత రాసుకోవచ్చు? 5 3 మనకి 15 అంటే 150 ప్లస్ 10 అంటే 160 రాసుకోవచ్చు. ఓకే. మరి ఇక్కడ మళ్ళీ 15 ఏళ్ళ ఎంత రాసుకోవచ్చు? 105. అలాగే నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు? 15 9 135, 135. మరి ఇప్పుడు ఏం రాసుకోవచ్చు? ఇది మిల్క్, ఇది వాటర్. అర్థమవుతుందా? మరి ఆ రెండింటిని మనం ఏం చేయాలి? మిక్స్ చేయాలి. అప్పుడు నాకు వచ్చే వాల్యూ ఏం రాసుకోవచ్చు అంటే, సో ఇక్కడ మనకి వచ్చే వాల్యూ ఎంత రాసుకోవచ్చు అంటే ఇక్కడ సో 5 ప్లస్ ఇది 13 రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 33 అని రాసుకోవచ్చు. అంటే 233 వస్తుంది. 233 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు? సో 295 వస్తుంది. ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? సో 233, 295 క్యాన్సిల్ అవుతాయి? కావు. సో డైరెక్ట్ ఇది ఆన్సర్ తీసుకుంటే అప్పుడు ఇది మిల్క్, ఇది వాటర్ అవుతుంది. సో 233:295 అని చెప్పేయచ్చు. ఇది కాన్సెప్ట్ మనం చెప్పేది. అర్థమవుతుందా? ఇలా ఈక్వల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఇక్కడ 3 బాటిల్స్ తోటి ఇచ్చిండు. చూడండి, 3 తోటి ఇచ్చిండు. సో 3 బాటిల్స్ కంటైన్స్ హ్యావింగ్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఆర్ ఇన్ ద రేషియో 5:7 అలాగే 2:1 అండ్ 7:9 రెస్పెక్టివ్లీ. If this 3 bottle poured, చూడండి poured means పోయడం 3 bottles in a large bottle, then the ratio of milk and water in new bottle అంటున్నాడు. అంటే సో మాది 3 బాటిల్లను ఒకే బాటిల్లో పోస్తే, ఒక పెద్ద బాటిల్లో పోస్తే అందులో మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత అనేది క్వశ్చన్. మరి 3 బాటిల్ అన్నాడు కదా, 3 బాటిల్ గల పాలు మరియు నీళ్ళ మధ్య నిష్పత్తి ఏమి ఇచ్చింది మనకి? 5:7, 2:1, 7:9. ఈ 3 బాటిల్లను ఏం చేసిండు? ఒక పెద్ద బాటిల్లో పోస్తే మరి అందులో పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి ఎంత అనేది కదా క్వశ్చన్. మరి ఇప్పుడు ఏం చేస్తారు? 3 యాడ్ చేయాలి. అందుకోసం 3 బాక్సెస్ తీసుకోండి. సో 3 బాక్సెస్. సో 3 బాక్సులు తీసుకుంటున్నా. రైట్. మరి 3 బాక్సులు తీసుకున్న తర్వాత ఈ 3ని డైరెక్ట్ యాడ్ చేయడమా, ఏమైనా రేషియో ఉన్నాడా? డైరెక్ట్ అన్నాడు. సో అప్పుడు ఇందులో మిల్క్ అండ్ వాటర్ ఉంటుంది, ఇందులో మిల్క్ అండ్ వాటర్ ఉంటుంది, ఇందులో మిల్క్ అండ్ వాటర్ ఉంటుంది. మరి ఇందులో మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత అన్నాడు? 5:7 అలాగే 2:1 అలాగే ఇంకోటి ఎంత ఇచ్చిండండి? 7:9. మరి ఈ 3ని కలిపి ఏదైనా రేషియోతో కలిపిండా? డైరెక్ట్. మరి డైరెక్ట్ కలిపి ఏం తీసుకోవాలి? ఇక్కడ వేరొక బాక్స్లో పోయాలి. ఇక్కడ వేరొక బాక్స్లో. మరి అందులో మిల్క్ అండ్ వాటర్ ఏమన్నాడు? రేషియో. మనం ఏం తీసుకుంటున్నాం? టోటల్ వాల్యూ ఏముండాలంటున్నా? సో టోటల్ ఈక్వల్ గా ఉండాలి. సో ఈ బాక్స్ వేరు, ఈ బాక్స్ వేరు, ఈ బాక్స్ వేరు, కానీ ఈ 3 ఒకే దాంట్లోకి వచ్చేసరికి టోటల్ ఈక్వల్ గా ఉండాలి. మరి అలాంటప్పుడు ఇది 5 ప్లస్ ఇది ఎంత? 12. ఇదెంత? 3. ఇదెంత? సో మనకి 16. మరి 3 సమానం ఉన్నాయా? లేవు కదా. అప్పుడు ఈ 3ని ఈక్వల్ చేయాలంటే మన కాన్సెప్ట్ ఉంది కదా. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? ఇక్కడ 5:7 తీసుకోండి, అలాగే నెక్స్ట్ 1 తీసుకోండి 2:1 తీసుకోండి, అలాగే నెక్స్ట్ 1 తీసుకోండి 7 ఎంత రాసుకోవచ్చు అండి? ఇక్కడ 9 తీసుకోవచ్చు. మరి ఇప్పుడు ఏం చేస్తామంటే, మరి 3 ఇంతకుముందు నాకు 2 ఉండే. సో ఇంతకుముందు నాకు 2 ఉండేసరికి సపోజ్ ఇక్కడ 4:5 అలాగే ఇక్కడ 3:4 ఉండేసరికి నేనేం చేసిన? 3 + 4 అనేది 7 ఇక్కడ రాసేసిన, 4 + 5 ఎంత అంటే 9 ఇక్కడ రాసిన. అంటే ఈ టోటల్ ఇక్కడ, ఈ టోటల్ ఇక్కడ ఆపోజిట్ గా నేను మల్టిప్లై చేసిన. అప్పుడు ఎల్సిఎం అయిపోయినట్టు తీసుకుంటాం. రైట్. మరి ఇక్కడ వచ్చేసరికి 3 ఉన్నాయి కదా. మరి 3ని ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఈ రెండింటి యొక్క టోటల్ ని దాని ఆపోజిట్ లో రాయండి. సో 2 ఇది ఎంత? 3 కదా. సో 3 నెక్స్ట్ ఎంత? 16 అలా తీసుకోవాలి. అర్థమైందా? మరి ఇక్కడ ఈ ప్లేస్ లో మిగతా రెండింటి టోటల్ ని తీసుకోవాలి. 5 ప్లస్ ఎంత? 12. ఇదెంత? 16. ఆ రకంగా. మరి ఇక్కడ తీసుకోండి 7. మరి దీని దగ్గర
ఈ రెండింటి యొక్క టోటల్ ని తీసుకోండి, అంటే ఇది 12, అలాగే ఇక్కడ 3 తీసుకుంటున్నాం. మరి క్యాన్సిల్ చేసుకోవచ్చు. 4 3 జా 4 4 జా 4 4 జా తీసుకుంటున్నా. అలాగే 3 తీసుకోండి, 3 తీసుకోండి, 3 1 జా, సో 3 ఇక్కడ 4 జా తీసుకోవచ్చు, 3 1 జా తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ బ్యాలెన్స్ ఇక్కడ 4 ఉంది, 4 4 జా 16 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇప్పుడు ఒక్కసారి చూడండి, మనం 4 5 జా ఎంత రాసుకోవచ్చు 20, 4 7 జా వాల్యూ ఎంత 28. ఇది మిల్క్, ఇది వాటర్ కాలం, ఇది మిల్క్, ఇది వాటర్ కాలం, రైట్. మరి 4 4 16, అంతే కదా, 16 16 2 ఎంత రాసుకోవచ్చు 32, అలాగే 16 1 16, అలాగే నెక్స్ట్ వన్ 3 into 7 21, అలాగే 3 9 జా సో 27. అవన్నీ ఏం చేయాలి, యాడ్ చేయాలి, మిక్స్ చేసి యాడ్ చేయాలి కదా, యాడ్ చేయాలి, ఒకే దాంట్లో రావాలి. అందుకోసం సో ప్లస్ అనేది తీసుకుంటున్నా. ఇప్పుడు చూడండి, మీరు ఏది తీసుకున్నా చూడండి, 20 28 48, 32 16 48, 21 27 48, అన్ని ఈక్వల్ చేస్తే కలుపుతున్నాం. అర్థమైందా? అలా చేస్తే 20 30 50 + 70 73 అవుతుంది ఇది. అలాగే నెక్స్ట్ వన్, సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే 13 + 8 ఎంత అంటే 21 రాసుకోవచ్చు, 2 రిమైనింగ్. అప్పుడు 2 2 6 + 1 ఎంత అంటే 7, అంటే 73:71 వస్తుంది. సో ఇది మిల్క్ అండ్ వాటర్ అనేది సో ఆన్సర్ అయిపోతుంది. సో మిల్క్ అండ్ వాటర్ 73:71, ఏ ఆప్షన్ రైట్ అవుతుంది, 4th ఆప్షన్ రైట్ అవుతుంది. అలా మనకి 3 ఇచ్చినా 2 వచ్చినా రేషియోతో యాడ్ చేసిన గోల్డ్ అండ్ కాపర్ అయినా మనం తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా మనం ఆన్సర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్ అంటే, కాకపోతే కెపాసిటీ ఇస్తాడు. 3 కంటైనర్స్ A, B, C. So 3 containers A, B and C contains having mixture of milk and water are in the ratio 1:3, 2:3, 2:5 respectively. If the capacity of 3 containers is 2:3:5, these 3 containers, student, these 3 containers mix it together, then the ratio of milk and water in new mixture అన్నాడు. సో చూద్దాం, 3 పాత్రల పాలు మరియు నీళ్ల మధ్య నిష్పత్తి 1:3, అలాగే 2:3, అలాగే 2:5. 3 పాత్రల యొక్క ఘనపరిమాణముల మధ్య నిష్పత్తి 2:3:5. ఈ మూడింటిని కలిపితే ఏర్పడిన కొత్త మిశ్రమంలో పాలు మరియు నీళ్ల మధ్య నిష్పత్తి ఎంత అనేది క్వశ్చన్. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటిది అంటే, ఇంతకు ముందు బిఫోర్ క్వశ్చన్ ఉంది కదా, సేమ్ అలాగే. బట్ ఇక్కడ ఏమొస్తాయంటే, ఇది ఫస్ట్ వెజల్ అమ్మ, ఇది సెకండ్ వెజల్, ఇది రెండో బాటిల్, ఇది మూడో బాటిల్, రైట్, ఇది మూడో బాటిల్. ఇప్పుడు ఏం చేస్తామంటే, మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత ఉంది 1:3, మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత ఉంది 2:3, రైట్. మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత ఉంది, సో ఇక్కడ మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత ఉంది 2:5 ఉంది. అర్థమవుతుందా? సో ఇది 1:3, ఇది 2:3, ఇది 2:5 ఉంది. మరి ఈ రకంగా ఉంది, బాగానే ఉంది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, మరి ఈ రకంగా ఉన్నప్పుడు బిఫోర్ క్వశ్చన్ ఆ మూడింటిని కలిపితే అన్నాం, ఇక్కడ మాత్రం అలా ఉండదు. సో ఇలా మనం తీసుకుంటే ఈ మూడింటిని యాడ్ చేయాలి. మూడింటిని యాడ్ చేస్తామంటే డైరెక్ట్ యాడ్ చేస్తామా? లేదు. దాని యొక్క ఘనపరిమాణం ఇచ్చిండు, వాల్యూమ్స్ ఇచ్చిండు. అంటే దీని యొక్క వాల్యూమ్ ఎంత అంటే 2, దీని యొక్క వాల్యూమ్ ఎంత అంటే 3, దీని యొక్క వాల్యూమ్ ఎంత అంటే 5. ఎందుకు అంటే ఆ సైజ్ అనేది, ఆ కెపాసిటీ, ఆ పాత్ర ఉంటుంది కదా, ఈ పాత్ర ఎంత కెపాసిటీ ఉంది అనేది దాని యొక్క సైజ్ అన్నట్టు. ఆ సైజ్ 2 parts, 3 parts, 5 parts, అంటే 3 వేరు సైజ్ అన్నట్టే కదా. బిఫోర్ క్వశ్చన్ లో అలా లేకుంటే, బిఫోర్ క్వశ్చన్ లో లేకుంటే ఇవన్నీ ఏం రాసుకోవచ్చు అన్నట్టు, ఈక్వల్ సైజ్ అని రాసుకోవాలి. ఏమని రాసుకోవాలి? సో ఈక్వల్ సైజ్ అని రాసుకోవాలి. మరి ఇక్కడ సైజ్ అనేది వేరు ఉంది కాబట్టి ఈక్వల్ సైజ్ కాదు. సో ఇవన్నీ ఈక్వల్ కాదు. మరి దీన్ని ఘనపరిమాణం అంటే వాల్యూమ్ అని ఎప్పుడైతే మనకి ఇచ్చిండో, వాల్యూమ్ రేషియో 2:3:5 ఎప్పుడైతే వాల్యూమ్ రేషియో ఇస్తాడో అప్పుడు ఏం చేస్తాం అనేది కాన్సెప్ట్, రైట్. షార్ట్ కట్ చూద్దాం. షార్ట్ కట్ అంటే ఫస్ట్ రేషియో ఎంత 1:3, సెకండ్ రేషియో ఎంత 2:3, థర్డ్ రేషియో ఎంత 2:5 తీసుకుంటున్నా. మరి నేనేమన్నా ఇక్కడున్న, సో దీనికి ఈ రెండింటి యొక్క టోటల్ ని మల్టిప్లై చేయాలి అన్న. 2 + 3 ఎంత 5, 2 + 5 ఎంత 7, రైట్. ఇక్కడ ఈ రెండి టోటల్ 1 + 2 and 3 ఎంత 4. ఇక్కడ సో నెక్స్ట్ మళ్ళీ ఏం రాసుకోవచ్చు, 2 + 5 ఎంత 7. అలాగే ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ తీసుకున్నప్పుడు మిగిలిన రెండింటి యొక్క టోటల్ ని మల్టిప్లై చేయాలి. 1 3 ఎంత 4, నెక్స్ట్ ఎంత 5. సో ఇలా తీసుకున్నాం. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది అంటే, వాటి యొక్క ఘనపరిమాణం ఉంది కదా, ఇది దీని యొక్క ఘనపరిమాణం 2 సైజ్ అని మెన్షన్ చేయాలి, అంతే తప్ప ఏముండదు. వాటి యొక్క ఘనపరిమాణం ఇచ్చినప్పుడు, వాల్యూమ్ రేషియో ఇచ్చినప్పుడు, అప్పుడు మనం ఏం తీసుకోవాలంటే కెపాసిటీ ఇచ్చినప్పుడు ఈ కెపాసిటీ 2, ఈ కెపాసిటీ 3, ఈ కెపాసిటీ 4 అని ఆ పాత్ర యొక్క కెపాసిటీ అని మెన్షన్ చేయాలి. సో 3 ఇది ఎంత అన్నట్టు 5 అని తీసుకోవాలి. అర్థమవుతుందా? సో ఈ రకంగా మనం మెన్షన్ చేస్తూ మల్టిప్లై చేయండి ఫైనల్ గా. సో 5 7 35 × 2 ఎంత అంటే ఇది ఎంత అవుతుంది 70. 4 7 28. మరి మన క్యాన్సిల్ అయితే అవి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే 2 తో చూడండి. సో 2 1 జా 2 2 జా 2 ఎంత అంటే 2 జా, అలా మనం కట్ చేసుకోవచ్చు. అప్పుడు 5 7 వాల్యూ ఎంత అంటే మీరు ఎంత రాస్తారండి, ఇక్కడ 35 అని రాసుకుంటారు. ఇక్కడ 2 7 14, 14 3 ఎంత అంటే ఎంత రాసుకోవచ్చు 42. 2 5 10 × 50 అంటే ఇక్కడ 10 × 5 50. అలా టోటల్ తీసుకొని మల్టిప్లై చేయండి. చూద్దాం. 35 1 జా 35, అలాగే 35 × 3 ఎంత అంటే 105, రైట్. ఇది మిల్క్ కాలం, ఇది వాటర్. నెక్స్ట్ 42 2 జా 84, సో 84. అలాగే 42 × 3 ఎంత అంటే 126, అలాగే 52 జా 100,
100, అలాగే 15 to 5 ఎంత అంటే 250. మొత్తం సమ్ చేస్తాం అంటే కలపాలి అన్నాడు కదా, ప్లేస్ చేయండి. సో వరుసగా ఇలా ప్లేస్ చేసి 180, 180 ప్లస్ 30 ఎంత అంటే 210, అంటే ఇక్కడ 219 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ తీసుకుందాం, అలా తీసుకోండి. 6 ప్లస్ 5 ఎంత అంటే 11, మళ్ళీ ఇక్కడ ఎంత 1 వస్తుంది. 6 ప్లస్ 2 ఎంత అంటే 8, సో 8 వస్తుంది. అలాగే నెక్స్ట్ 2 ప్లస్ 1 3 ప్లస్ ఇది ఎంత అంటే 481 వస్తుంది. ఎంత వస్తుంది? 481. అంటే మనకు వచ్చిన రేషియో ఎంత అంటే 219:481 అనేది మిల్క్ అండ్ వాటర్ రేషియో అని తీసుకోవాలి. అర్థమవుతుందా? మిల్క్ అండ్ వాటర్ రేషియో, అది ఆప్షన్ థర్డ్ అనేది తీసుకోవాలి. క్లియర్ కదా? సో ఈ రకంగా మనం వాటి యొక్క ఘనపరిమాణం ఇచ్చినప్పుడు కూడా తీసుకోవచ్చు. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన నెక్స్ట్ క్వశ్చన్ అనేది కూడా సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్? 3 containers whose capacities are in the ratio 3:2:1. These containers completely filled with milk and water are in the ratio 5:2, 4:1 and 4:1 respectively. Taking 1/3 of first, 1/2 of second, 1/2 of second, 1/7 of third, then new mixture is obtained అన్నాడు. న్యూ మిక్చర్ is obtained. What is the ratio of milk and water in new mixture అని తీసుకోవాలి. రైట్, అంటే కొత్త మిశ్రమం ఏర్పడుతుంది. 3 పాత్రల యొక్క ఘనపరిమాణంలో మధ్య నిష్పత్తి సో 3:2:1. మరియు ఈ పాత్రలలో పాలు మరియు నీళ్ల మధ్య నిష్పత్తి ఎంత? 5:2, 4:1 అలాగే 4:1. ఒకవేళ ఆ పాత్రలో 1/3 వంతు మరియు ఆ పాత్రలో 1/3 వంతు, 1/2 వంతు, 1/7 వంతు తీసుకున్నట్లయితే అప్పుడు ఏర్పడిన కొత్త మిశ్రమంలో పాలు మరియు నీళ్ల మధ్య నిష్పత్తి ఎంత అన్నాడు. పాలు మరియు నీళ్ల మధ్య నిష్పత్తి ఎంత? ఇది క్వశ్చన్ బాగా ఇంపార్టెంట్ అవుతుంది. రైట్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే అది చేయడానికి సో ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టు. క్లియర్ కదా? మరొకసారి చూద్దాం దాన్ని ఏం చేయాలనేది. రైట్, సో ఇదొక పాత్ర ఉండే, నెక్స్ట్ ఇదొక పాత్ర ఉండే, నెక్స్ట్ ఇదొక పాత్ర ఉండే. మిల్క్ అండ్ రేషియో ఎలా అన్నాడు? మిల్క్ అండ్ వాటర్ రేషియో ఇలా 5:2 ఉంది, ఇలా 4:1 ఉంది, ఇలా 4:1 ఉంది. కానీ కెపాసిటీస్ ఏమన్నాడు ఇక్కడ? సో దీని కెపాసిటీ మనకి ఎంత అన్నాడు ఇక్కడ? 3, దీని కెపాసిటీ 1, సో దాని కెపాసిటీ 1, సో దీని 3, దీని 2, దీని 1. కానీ మనకి ఏమంటున్నాడంటే కెపాసిటీస్ ఉంది ఇంతకుముందు లాగే, మరి రేషియోస్ ఉన్నాయి మిల్క్ అండ్ వాటర్. మరి ఇది దేనికంటే 1/3, ఫస్ట్ దాంట్లో 1/3, సెకండ్ దాంట్లో 1/2, థర్డ్ దాంట్లో 1/7 తీసుకోమంటున్నాడు. అంటే దీన్ని టోటల్ గా 3 తీసుకోకు, దీంట్లో 1/3 మాత్రమే క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. దీంట్లో మనకి 1/2 మాత్రమే క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. దీంట్లో మనకి 1/7 మాత్రమే క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అది కాన్సెప్ట్ అక్కడ. ఇంతకు ముందు ఘనపరిమాణం దగ్గర నేను డైరెక్ట్ 2, 3, 5 ఇంటూ చేసేసినాం. కానీ ఇప్పుడు అలా ఇంటూ చేయకూడదు, డైరెక్ట్ కాదు, అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి వాటి యొక్క కెపాసిటీ మెన్షన్ చేసి తీసుకున్నాం. కానీ ఇక్కడ మాత్రం 3, 2, 1 అనేది 1/3, 1/2, 1/7 మాత్రమే తీసుకోవాలి. మొత్తం 3 తీసుకోకూడదు, దాంట్లో 1 పార్టే తీసుకోమంటున్నాడు. అది రీజన్. సరే, ఇప్పుడు షార్ట్ కట్ ఏం చేస్తామంటే సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? 5:2, అలాగే నెక్స్ట్ ఎంత? 4:1, అలాగే నెక్స్ట్ ఎంత? 4:1 తీసుకుంటున్నాం. మరి నేనేమన్నా ఇక్కడ ఈ రెండింటి యొక్క టోటల్ తోటి మల్టిప్లై చేయాలి అన్న. 4 + 1, 4 + 1, 5 ఇంటూ ఏం రాసుకోవచ్చు? 5. సో యాక్చువల్గా ఎల్సిఎం తీసుకుంటే ప్రాబ్లం లేదు, అర్థమవుతుందా? ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం చేయలేకనే ఇలా చేస్తున్నాం మనం, అర్థమవుతుందా? ఇప్పుడు ఎల్సిఎం చేయాలంటే ఇక్కడ ఎంత? 5 + 2 ఎంత? 7, 4 + 1 ఎంత? 5, మళ్ళీ 4 + 1 ఎంత? 5, 7, 5. ఇక్కడ 5కి ఎల్సిఎం ఎంత అంటే 35 అవుతుంది. అప్పుడు 7 ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. 5 ఎన్ని టైమ్స్? 7. 5 ఎన్ని టైమ్స్? 7. అలా మల్టిప్లై చేయాల్సి వస్తుంది యాక్చువల్గా అయితే. కానీ అలా చేయలేం కాబట్టి డైరెక్ట్ దీని దగ్గర ఈ రెండు టోటల్ని, దీని దగ్గర మిగతా రెండు టోటల్ని మల్టిప్లై చేస్తున్నట్టు. 5 2 అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ చేస్తే 5 + 2 ఎంత? 7, మళ్ళీ ఇక్కడ ఎంత? 5. ఇక్కడ ఏం చేస్తాం? 5 + 2 7 ఇంటూ ఎంత అంటే 5. మరి ఇప్పుడు ఘనపరిమాణం దగ్గర ఏం చేయాలి అంటే ఇలా రాసేసుకున్నాం. మరి ఇప్పుడు ఘనపరిమాణం ఎంత? దీన్ని మనం ఏం రాసినాం? 3 రాసినాం, దీన్ని 2 రాసినాం, దీన్ని 1 రాసినాం. కానీ డైరెక్ట్ 3:1 తీసుకోమంటుండా? లేదు. అంటే దీనిపైన 1/3 వంతు తీసుకోమన్నాడు, దీనిపైన 1/2 వంతు, దీనిపైన 1/7 వంతు తీసుకోమన్నాడు. అప్పుడు మనం క్యాన్సలేషన్ చేయాలి. 3 3 2 2 క్యాన్సిల్ చేసి 7 7 క్యాన్సిల్ చేయాలి. అప్పుడు చూడండి 5 5 5 క్యాన్సిల్ చేయొచ్చు. మూడింట్లో ఒకటే రేషియో క్యాన్సిల్ చేసినట్టు చేయొచ్చు. 5 5ల ఎంత రాసుకోవచ్చు? 25. అలాగే 5 2 ఎంత అంటే 10. ఇది మిల్క్, ఇది వాటర్ లైన్ వస్తుంది. మరి 7 తీసుకుంటే 7 4 28 అని తీసుకోవచ్చు. అలాగే 7 1 7 తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ ఏం రాసుకోవచ్చు? 4:1 రాసుకోవచ్చు. అర్థమవుతుందా? టోటల్ యాడ్ చేయండి ఇక్కడ. సో టోటల్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అని అంటే సో 25 ఇక్కడ 8 మన 28 53 + 4 ఎంత అంటే 57 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే సో మనకి 18 అవుతుంది. ఎంత? ఈ 18 అవుతుంది. ఇప్పుడు కట్ చేస్తే 3 6 3 ఎంత అంటే 19 కట్ అవుతుంది. అప్పుడు మనకి 19:6 అనేది మిల్క్ అండ్ వాటర్ అనేది ప్రజెంట్ రేషియో అవుతుంది. ఇది కాన్సెప్ట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి, అంటే చాలా కష్టం అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్.